అద్దాలక్క అద్దాలక్కో అక్క మీకు ఇది ఏమన్నా తెలుసా? మీకే సరిగ్గా రావాలంట ఇంకా ఏమన్నా ఏం చెప్తాను. అవునా మాట్లాడకండి టీచర్స్. నేను మీరు స్టూడెంట్ కదా? పెద్ద గార్డెన్ కలగబెట్టిన చిన్న పిల్లలు చెప్తున్నారు. అని నీతో మాట్లాడాలి, అందరితోటి మాట్లాడాలి. మంచిగా నేను ట్యూషన్ చెప్పింది 3 నెలలు అవుతున్నాయి కానీ ఇప్పుడు దాకా ఫీజు ఇవ్వలేదు. నేనంటున్నాను ఏమన్నా ఆప్సెట్ కానీ పల్లెక మీకు ట్యూషన్ చెప్తున్నానా? నేను ఏమో పంపించామని నాకు సంబంధం లేదు. 3 నెలల ఫీజు అయితే నాకు కావాలి కదా. 3 రోజులు 3 రోజులే నుంచిరా 3 రోజుల 3 నెలలు 3 నెలలు అన్నా 3 రోజులు 3 రోజులనా? సరే మమ్మీకి ఫోన్ చేసి చెప్తా. హర్షి లడ్డు లేవురా కూర్చుంటావా? పోసి చెప్పండి. మీ ఫీజు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తావు అంటారా? ఎప్పుడు వస్తుంది మీ మమ్మీ ఫీజు? ఎప్పుడు వస్తాను అబ్బా 3 నెలలు వస్తున్నాయి. నేను డైలీ రా అని చెప్తున్నా, మీరు వస్తలేరు. మీరు నేను వస్తలేనా? నేను రాకపోతే ట్యూషన్ ఏమో చెప్తారు మీకు? అంకులేడు కదా, నేను అంటాను ఇంకా మళ్ళీ ట్యూషన్ ఏమో చెప్తారు మీకు వచ్చి చెప్పే అంకులే లేరు. ఎవరు వచ్చి చెప్తాడు? ఫీజు నేనే వస్తా కదా, నేను ట్యూషన్ చెప్తా కదా, నేను నాకి అది ఫీజు. సరే అక్కడ లేకపోతే ఇప్పుడు మమ్మీ కూడా ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తాను. మంచిగా మాట్లాడు. అంత తప్పు చూడాయే కొట్టి నువ్వు చదివేదేమో 1 2 కదా, ఫీజు ఇచ్చేది ఏమో చదివే 2 సరిగ్గా కొట్టి చెప్పు. గట్టిగా చెప్పు టీచర్. అంతా నేర్పిస్తున్నా మీరు పిల్లల్ని. ఏడేస్తుంది లడ్డు? అమ్మో ఆడ చూడు కళ్ళకి నీళ్ళు జరుగుతున్నాయి. ఇప్పుడు పడ్డది తప్ప కొట్టి నిన్ను కొట్టినా నేను? అదే ఏడుస్తున్నా అంటున్నావు? వాళ్ళు ఫీజు అడుగుతారు కళ్ళు పెట్టాలని చెప్పు. ఫీజు అడగకపోతే మీకు ఏమైనా అదా చదవడానికి? అవునా ఏం చదివినా? మీ అమ్మలతో మాట్లాడతాను. కాదు మేడం నేను 4 ఏబిసిడి అది రాదు ఇంకా చెప్తున్నా. అదే టీచర్ ఆడు వాడి మాట రేపు నాకు అందరు ఫ్రిడ్జ్ తెచ్చియాలి సరేనా? ఫ్రిడ్జ్ చంపేస్తా మన చూడు. అందరు ఫ్రిడ్జ్ తెచ్చియాలి ఇయ్యాలి, లేకపోతే నేను ట్యూషన్ మానేస్తా. రావచ్చు మన ట్యూషన్కి. నా ఫీజు ఇచ్చి పని చేయండి, నాకేం లేదు. చెప్పాలంటే అడగట్టు
రాసుకోలో చూసిన పిల్లని టార్గెట్ చేస్తున్నా అని చెప్తున్నా అంతే చాలు చాలు. ఇప్పుడు అందరూ ఒక్కొక్కటి టేబుల్ చెప్పండి. ఒక్కొక్కటి టేబుల్